సింబల్స్ ఉంటాయి అటామిక్ నెంబర్ చదవమని చెప్పాం అండర్స్టాండ్ అటామిక్ నెంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అటామిక్ నెంబర్ కరెక్ట్ గా తెలిస్తేనే మనం ఏం రాయొచ్చు ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకునే కెమికల్ బాండ్ అనేది ఉంటుంది కెమికల్ బాండ్ కానీ కెమికల్ రియాక్షన్స్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అందుకని అటామిక్ నెంబరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రెండు కూడా రాసుకోవాలి సరే ఫస్ట్ వాట్ ఈస్ మెant బై ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి బోర్స్ మోడల్ ఉంది బోర్స్ మోడల్ ప్రకారం ఏంటి అంటే ఆర్బిట్ అనేటువంటి డిఫైన్ చేస్తారు ఆర్బిట్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విచ్ ఇస్ స్పెసిఫైడ్ సర్క్యులర్ పాత్ దిస్ ఇస్ కాల్డ్ ఆర్బిట్స్ as long as the electron in its orbit those orbits energy is constant so these are called stationary orbits అంటే ఆర్బిట్స్ అనేవి ఉందని డిఫైన్ చేశాడు బోర్ సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిట్ కి సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి లేదా సబ్స్టేట్స్ ఉంటాయి వీటిని ఆర్బిటాల్స్ అన్నారు ఆర్బిట్స్ లో n అనేటువంటి దాంతో డినోట్ చేసాం n వాల్యూ 1 అనుకోండి n వాల్యూ 1 2 3 ఎట్సెట్రా అంటే k l m ఎట్సెట్రా షెల్స్ అన్నమాట n వాల్యూ 1 అనుకోండి ఫస్ట్ షెల్ దాని పేరు ఏంటి k n వాల్యూ 2 అనుకోండి l n వాల్యూ 3 అంటే m షెల్ 4 అయితే n షెల్ ఇలా డిఫైన్ చేస్తాం ఇవన్నీ కూడా ఏంటి ఆర్బిట్స్ ఆర్ షెల్స్ ఆర్బిటాల్స్ అంటే ఏం చెప్పాం సబ్ ఎనర్జీ లెవెల్స్ దానికి సింబల్ ఏంటి l is equal to 0 1 2 3 etc n minus 1 అని చెప్పాం 0 అంటే s ఆర్బిటాల్ 1 అంటే p b f ఇలా వస్తుంది అంటే సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడు ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ ఎనర్జీకి సబ్ ఎనర్జీ ఉంటుంది లేదా సబ్షెల్ ఉంటాయి వాటిని l అనేటువంటి లెటర్తో డినోట్ చేస్తాం l is equal to 0 వాల్యూస్ ఇలా ఉంటాయి l వాల్యూ 0 అనుకోండి s ఆర్బిటాల్ 1 అయితే p ఆర్బిటాల్ 2 అయితే d ఆర్బిటాల్ అలా వస్తాయి అంటే దీన్ని ఏ క్వాంటం నెంబర్ అంటారు యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఈ వాల్యూ మినిమం 0 మాక్సిమం n-1 ఓకే సరిగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనకి k షెల్ అనుకోండి k షెల్ n వాల్యూ 1 దీంట్లో ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది s ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది n వాల్యూ 1 అయితే ఒకే ఒక సబ్ షెల్ ఉంటుంది సపోజ్ l షెల్ అనుకోండి n వాల్యూ 2 దీనికి రెండు సబ్ షెల్ ఉంటాయి s అండ్ p n వాల్యూ ఎంత అయితే అన్ని సబ్ షెల్స్ ఉంటాయి 3 అయితే 3 4 అయితే 4 5 అయితే 5 మరి ఎలక్ట్రాన్స్ ఈ ఎనర్జీ లెవెల్స్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆటమ్ లో ఆ ఎనర్జీ లెవెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ లేదా సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే what is electronic configuration say that what is electronic configuration girls anybody what is electronic configuration systematic arrangement of electrons in various energy levels of an atom.
ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే దాంట్లో ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కానీ సెకండ్ ఎనర్జీ లెవెల్ అలా ఎలా అరేంజ్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీనికి మీకు మాయిలర్ డయాగ్రామ్ ఒకటి చెప్పాను మీకు. మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం 1s 2s 2p 3s 3p 4s 3. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1s అంటే ఈ 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ ఏంటి అంటే ఇవన్నీ n వాల్యూస్. ఇప్పుడు మీకు 1s అనుకోండి, ఫస్ట్ ఆర్బిట్ సంబంధించినటువంటిది లేదా ఫస్ట్ షెల్. ఫస్ట్ షెల్ పేరేంటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ షెల్? K. ఇది K షెల్ సంబంధించింది. 2 అంటే L షెల్. మరి ఫస్ట్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పాను? 1. అందుకే మీకు 1s అనే వచ్చింది, అంతేగాని 1p 1d రాలా. K షెల్ లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి 1s అని వచ్చింది. మరి సెకండ్ షెల్ లో ఎన్ని ఉంటాయి ఆర్బిటాల్స్? 2 ఉంటాయి, అందుకని sp వచ్చినాయి. 2s 2p 2d రాలా. థర్డ్ ఆర్బిట్ పేరేంటి? m. m షెల్ లో ఎన్ని ఉంటాయి ఆర్బిటాల్స్? 3 ఉంటాయి, అందుకనే 3s 3p 3d వచ్చింది. ఓకే. మరి ఫోర్త్ అంటే 4 షెల్స్ 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. సరే, మనకి ఆర్డర్ ఏంటి అంటే ఇది 1s 2s 2p 3s 3p 4s 3d. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిట్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆర్బిట్. ఒక ఆర్బిట్ లో కానీ షెల్ లో కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎలా కనుక్కుంటాం? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్? 2n స్క్వేర్. ఏంటి ఫార్ములా? 2n. సపోజ్ n వాల్యూ 1 అనుకోండి, ఫస్ట్ షెల్ అంటే K షెల్ ఎన్ని వస్తాయి ఎలక్ట్రాన్స్? n వాల్యూ 1 అయితే 2 వస్తాయి. n వాల్యూ 2 అనుకోండి, అప్పుడు 2n స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? n వాల్యూ 1 అంటే 2n square is equal to 2 into 1 whole square, that is 2. n value 2 అనుకోండి, 2n square is equal to 2 into 2 whole square. 2 whole square ఎంత? 4 into 2 8 వస్తుంది. తర్వాత 18 32 ఇలా వస్తాయి. ఇప్పుడు మీకు రైట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద m షెల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చూసుకోవాలి మీరు? షెల్ నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ షెల్ లో ఉంటే K, సెకండ్ అయితే L, థర్డ్ అయితే M, n వాల్యూ 3. అప్పుడు ఈ ఫార్ములాలో n వాల్యూ 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకొని చూసుకొని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 18 అని రాసుకోవాలి. ఇక్కడ 2 into 3 స్క్వేర్ అవుతుంది. 3 into 3 అంటే 9, 9 into 2 18. సరే, అండర్స్టాండ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఎన్ ఆర్బిట్ అంటే. Next, number of electrons in an orbital. Orbital అంటే రెండే. ఏ ఆర్బిటాల్ అయితే 2 ఎలక్ట్రాన్స్ అంత నుంచి పట్టవు. మరి ఇప్పుడు s ఆర్బిటాల్ అనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి. మరి p ఆర్బిటాల్ ఎన్ని వస్తున్నాయి ఎలక్ట్రాన్స్? 6 వస్తున్నాయి. ఎందుకని 6 వస్తున్నాయి? p orbital consists of 6 electrons. Why? చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో. p లో d జనరేట్ 3 ఉంటాయి, px py pz. p కి 3 షేప్ ఇచ్చి నేమ్స్ ఇచ్చాడు చూడండి డయాగ్రామ్స్ లో, px py pz. d ఆర్బిటాల్ అనుకోండి 10 ఎలక్ట్రాన్స్ పడుతుంది. అంటే దీనికి d జనరేట్ 5 ఉంటాయి, dxy dyz dzx dx square minus y square dz square. ఇలా 5 వస్తాయి. 5 into 2 10. అందుకని d ఆర్బిటాల్ లో 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. f అనుకోండి 14 వస్తాయి. సరే, అది ఇంటర్మీడియట్ లో చదువుకుంటారు. ఇది
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటల్ అంటే 2ne. సరే, ఇప్పుడు హౌ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి? ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఎస్ అయినా 2ne. వాట్ ఎవర్ ఎస్ ఆర్ డాట్ 1s అవని 8s అవని 7s అవని 2 ఎలక్ట్రాన్స్ నుంచి రాయకూడదు. p ఆర్బిటాల్ అంటే ఎన్ని రాయొచ్చు మాక్సిమం? p ఆర్బిటాల్ అంటే ఇప్పుడే రాసాం కదా 6 కాబట్టి 6 ఇక్కడ 6. d ఆర్బిటాల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రాయొచ్చు? ఇప్పుడు ఈ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కౌంట్ చేసుకోండి. ఈ 2 ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఎన్ని వస్తాయి మీకు? అంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు 30 ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ రాసేయచ్చు. యూ కెన్ రైట్ అప్ టు 30 ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ బై యూజింగ్ దిస్ ఆర్డర్. ఆర్డర్ ఏంటి? 1s 2s 2p. 1s 2s 2p, 3s 3p, 4s 3p, 4s 3p, p రాదు d వస్తుంది. 4s 3d, 4s 3d. అలా ఎందుకు రాసామంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది బేస్డ్ ఆన్ 3 ప్రిన్సిపల్స్. ఆఫ్ బౌ ప్రిన్సిపల్ అని ఉంటుంది, కొన్స్ రూల్ అని ఉంటుంది, తర్వాత పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఇలా 3 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. అందుకని అలా ఉంది. దీంట్లో లీస్ట్ ఎనర్జీ ఉన్నటువంటిది ముందు రాసి తర్వాత హైయర్ ఎనర్జీకి రాస్తాం. ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్అప్ చేయాలంటే ముందు తక్కువ ఎనర్జీ లీస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఫిల్అప్ చేసిన తర్వాత హైయర్ ఎనర్జీకి రాస్తాం. అందుకని అలా రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక మెథడ్ చెప్తాను, మీరు చూడండి. ఫస్ట్ మెథడ్, సో హైడ్రోజన్ అనుకోండి. అటామిక్ నెంబర్ ఎంత? హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నెంబర్ 1. 1 means how many electrons are there? 1a. మరి ఇక్కడ ఈ ఆర్డర్ లో ఏం రాసుకోవచ్చు? 1s రాయొచ్చు. 1s మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి? 1a కాబట్టి 1 రాస్తాం. సపోజ్ లీథియం అంటే అటామిక్ నెంబర్ ఎంత? 3. హైడ్రోజన్ నెక్స్ట్ వస్తుంది, హీలియం వస్తుంది. హీలియం ఆఫ్టర్ లీథియం. 3 అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? అటామిక్ నెంబర్ 3 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 3 ఉన్నట్టు. 3 ఎలక్ట్రాన్స్ మనం డిస్ట్రిబ్యూషన్ లో రాయాలి. 1s లో 3 రాసేద్దామా? ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యు కెన్ రైట్ డైరెక్ట్లీ 3 ఎలక్ట్రాన్స్ ఇన్ 1s. సో మాక్సిమం కెపాసిటీ ని 2ne, అంత మించి రాయకూడదు. కాబట్టి 1s ను 2ne. 1s లో నెక్స్ట్ ఏం రాయాలి? 2s లో మిగిలిన ఎలక్ట్రాన్ రాసే ప్రొసీజర్. సపోజ్ మీకు బొరాన్ అటామిక్ నెంబర్ ఎంత? సరే నేనే చెప్పుకుంటా. 5. 1s2 2s2. 1s లో 2, 2s లో 2 రాసి అయిపోయింది. తర్వాత 2p1. అలాగే మీకు నియాన్ అనుకోండి. నియాన్ అటామిక్ నెంబర్ 10 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదే ఆర్డర్ 1s2 2s2 2p6 టోటల్ గా 10 అయింది. ఇప్పుడు ఫాస్ఫరస్ 15 రాయాలి. 15 రాయాలంటే 1s2 2s2 2p6 మూడు రాసేస్తాం. 10 అయిపోయింది. నెక్స్ట్ 3s లో 2 అంటే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయి? 12 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 3p లో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ రాయాలి. 3p3 అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ ఆర్డర్ లో s అయితే మాక్సిమం 2 రాయాలి, p అయితే మాక్సిమం 6 రాయాలి, అంత మించి రాయకూడదు. d అయితే మాక్సిమం 10. ఇప్పుడు మనకి Ca కాల్షియం అటామిక్ నెంబర్ 20.
దీనికి ఏంటంటే 1s2 2s2 2p6 3s2 3p6 అంటే ఏమైంది ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి 18 అయిపోయాయి 3p తర్వాత ఏమొస్తుంది 4s 2 రాస్తాం అంటే 20 లో 18 అయిపోయినాయి ఇంకా మిగిలింది 2 ఎలక్ట్రాన్స్ సో 2 ఎలక్ట్రాన్స్ యు కెన్ రైట్ ఇన్ 4s మీకు క్రోమియం రాయాలనుకోండి క్రోమియం అంటే 24 1s2 2s2 2p6 3s2 3p6 4s 1 రాసి 3d5 రాయాలి అంటే క్రోమియం ఒకటి నెక్స్ట్ కాపర్ ఒకటి ఈ రెండింటికి 4s లో 1 రాయాలి మిగిలినవి లాస్ట్ 3d లో రాస్తాం కాపర్ అనుకోండి 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10 సపోజ్ జింక్ అనుకోండి జింక్ అంటే 30 వస్తుంది 1s2 2s2 2p6 4s2 3d10 అంటే ఈ రెండింటికి మాత్రమే 4s లో 1 ఎలక్ట్రాన్ వస్తుంది మిగిలినన్ని 4s2 వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తాం రీజన్ ఏంటి అనేది మనకి మన 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మీకు మీరు ఏం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి 1 to 30 ఉన్నాయి కదా అటామిక్ నెంబర్స్ ఆల్రెడీ తెలిసి హైడ్రోజన్ 1 కాన్సంట్రేషన్ నెక్స్ట్ ఏం రాయాలి హీలియం 2 అని పెట్టి దాని కాన్సంట్రేషన్ రాయాలి అట్లా 1 to 30 వరకు రాసేయండి మొత్తం అలా రైట్ హ్యాండ్ షోలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ మెథడ్ ఉంది కదా 1 to 30 వరకు రాయాలి from elements electron configuration already wrote 1 to 30 complete చేసి చూపించండి 1 to 30 కంప్లీట్ చేసి చూపించండి see all of you 1 H second one is helium third lithium 4 beryllium 5 6 carbon 7 nitrogen N 8 O 9 chlorine F 10 11 sodium symbol Na 12 magnesium symbol Mg 13 air 14 silicon means symbol Si 15 phosphorus P 16 sulfur S 17 chlorine Cl 18 argon Air 19 potassium K 20 calcium Ca 21 scandium Sc scandium 22 titanium 23 vanadium 24 chromium 25 manganese Mn 26 iron Fe 27 cobalt 27 8 nickel 28 29 copper Cu last one numbers మీకు ఆ నెంబర్ సింబల్ తెలియాలి నెంబర్ రాంగ్ వేసారంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాంగ్ వస్తుంది అందుకని ఏ ఎలిమెంట్ సంబంధించిన
అటామిక్ నెంబర్ దానికి తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు ఫాస్ఫరస్ 15 అన్నాం, మీకు 18 రాసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 18 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేస్తారు అంతే కదా. దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ఫిల్అప్ చేయాలి. దాన్ని బట్టి మీకు కెమికల్ బాండ్ ఫార్మేషన్ వస్తుంది. 1 to 30 కంప్లీట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇది కంప్లీట్ చేయండి, నోట్ చేసుకున్నారు. ఇది రబ్ చేసేది second method. Second method means helium atomic number 2, neon 10, argon 18. Then these are all inert gases. Helium, neon, argon, krypton, xenon, radon. ఇవన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ మీన్స్ దే ఆర్ కెమికల్లీ ఇనర్ట్, అంటే దేనితో రియాక్ట్ కావు. సపోజ్ ఇన్ దిస్ రూమ్ హీలియం గ్యాస్ ఇస్ ప్రెజెంట్, ఆ హీలియం అటామిక్ స్టేజ్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్, బట్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ O2. ఓ రూపంలో ఉండదు, అటామిక్ స్టేజ్లో ఉండదు, మాలిక్యులర్ ఫామ్లో ఉంటుంది. Suppose nitrogen gas is present in this room, that is in the form of N2. Helium ఉందనుకోండి, helium available in the atomic state, అంటే దేంతో కూడా రియాక్ట్ కావాలి. వాటి యొక్క అటామిక్ నెంబర్స్ ఇవి 2, 10, 18. దీన్ని బేస్ చేసుకొని రాస్తాం. ఇప్పుడు సేమ్ ఇదే రాయాలనుకోండి, 1 హైడ్రోజన్, దీని కాన్ఫిగరేషన్ మారు, సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. 2 helium అంటే that also same 1s2 next. ఓకే, థర్డ్ నుంచి చేంజ్ అవుతుంది. థర్డ్ లీథియం అన్నాం. లీథియం అంటే దీంట్లో లీథియం బిలో ఉన్నటువంటి ఎనర్జీ గ్యాస్ ఇది, దీనికి బిలో ఉన్న ఎనర్జీ గ్యాస్ హీలియం. అప్పుడు ఏం రాస్తాం, హీలియం రాయాలి. హీలియం అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ సంబంధించింది రాసేస్తామని అనుకుంటాం, అంటే ఈ 1s2 రాసేస్తాం. నెక్స్ట్ ఏం వస్తుంది, 2s1 హీలియం 2s1 అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బొరాన్ రాయాలనుకోండి, 5 బొరాన్. 5 అంటే 5 బిలో ఉన్న గ్యాస్ హీలియం రాస్తాం. అంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తాం. 2s2 2p1 2s2 2p1 2s2 2p1. సరే, ఇక్కడ నెక్స్ట్ 10 అనుకోండి, నియాన్. నియాన్ రాయాలి. నియాన్ బిలో ఎనర్జీ గ్యాస్ ఏంటంటే హీలియం. హీలియం రాస్తే 2 ఎలక్ట్రాన్స్ రాసేస్తున్నాడు, 2s2 2p6. నెక్స్ట్ 15 ఫాస్ఫరస్ రాయాలనుకోండి. ఫాస్ఫరస్ అంటే 15, దానికి దగ్గరగా ఉన్నటువంటి రాసుకోండి నియాన్ రాయాలి. నియాన్ అంటే 10 రాసేసినట్టు. 10 అంటే ఎంత రాసినట్టు మనం 1s 2s 2p 3s 3p ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ వరకు కంప్లీట్ చేసినట్టు. 1s 2s 2p అంటే 10 అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, 3s 2 3p 3 3s2 3p3. నెక్స్ట్ Ca కాల్షియం 20 Ca రాసాము. ఆర్గాన్ రాయాలి. ఆర్గాన్ రాసింటే ఆర్గాన్ అంటే 18 రాసేసినట్టు. 18 అంటే ఇక్కడ కంప్లీట్ చేసాం. 3p వరకు అయిపోయింది రాయగల. 4s2 రాయాలి, అంటే 18 ఎలక్ట్రాన్స్ రాస్తాం, మిగిలింది నెక్స్ట్ ఏం వస్తుంది 4s. నెక్స్ట్ క్రోమియం. క్రోమియం అంటే 24, దీనికి కూడా 24 బిలో ఉన్నది ఏది అంటే ఆర్గాన్. ఆర్గాన్ రాసి 18 రాసినట్టు. 4s1 3d5. అలాగే కాపర్ రాయాలనుకోండి 29, ఆర్గాన్ 4s1 3d10. జింక్ రాయాలనుకోండి 30,
దీనికి ఏమొస్తుందంటే ఆర్గాన్ 4s2 3dks. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటో చూడండి, మొత్తం రాయకుండా దీని బదులు షార్ట్ డ్రా చేస్తుంది. దాని బదులు ఏం రాస్తాం, హీలియం. సపోజ్ ఇది అనుకోండి, ఈ టైం తీసేసాం, దాని బదులు సింబల్ పెట్టేసాం నియాన్. అట్లా క్రోమియం అనుకోండి, 80 ఇక్కడ వరకు తీసేసాం, తీసేసి డైరెక్ట్ గా ఆర్గాన్ అని రాసి మిగిలింది రాస్తాం అంతే. ప్రతి దానికి ఐరన్ గ్యాస్ రాసి మిగిలిన కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. ఇది సెకండ్ మెథడ్, నోట్ చేసుకోండి. దట్ ఈస్ సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఆల్సో రైట్ 1 to 30 వరకు నోట్ చేయాలి. జస్ట్ వెయిట్. సరదా టైం పాస్ చేయడానికి అంటే దీంట్లో ఇనర్ట్ గ్యాస్ తీసేసి రిమైనింగ్ ఐటమ్, దట్ ఈస్ ద బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్. See, hydrogen balance configuration or general configuration both are same, 1s1. Helium electronic configuration అన్న బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ అన్న సేమ్, 1s2. రిమైనింగ్ అని చేంజ్ అవుతాయి. లీథియం అనుకోండి, బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ ఇస్ this one, 2s1. బొరాన్ బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ చెప్పండి, 2s2 2p1, 2s2 2p1. నియాన్ బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ 2s2 2p6. బ్యాలెన్స్ అంటే అవుటర్ మోస్ట్ లో ఉన్నదే రాయాలి. ఇప్పుడు మీకు ఇది ఉందనుకోండి నియాన్, ఇది ఉన్న ఫస్ట్ ఆర్బిట్ K, ఇది ఉన్న నెక్స్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ అంటే L, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏది L, ఇదే బ్యాలెన్స్ అవుతుంది అంతే ఏం లేదు. సపోజ్ Ca కాల్షియం బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్, Ca కాల్షియం బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ ఇగో ఇది 4s. ఇవన్నీ 1 2 3 అంటే KLM అంటే N షెల్. చూడండి 4s2, దిస్ ఇస్ ద బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్. క్రోమియం బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ 4s1 3d5. కాపర్ బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ 4s1 3d10. జింక్ నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ 3 tables 1 to 30 పర్ఫెక్ట్ గా రాసి తీసుకోండి. ఓకే,